హాయ్ మూవీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫాలో హేమా ఛానల్. ఈ నెల మన ముందుకి రెండు పెద్ద సినిమాలు రాబోతున్నాయి. ఆగస్టు 15కి అందరికీ హాలిడే వస్తుంది. మువ్వెన్నెల మన జాతీయ పతాకాన్ని ఎగరేసిన తర్వాత ఆ జాతీయ పతాకానికి సెల్యూట్ చేసి ఆ మిగతా రోజంతా ఎలా గడపాలా అని ఆలోచిస్తాము. ఆ తర్వాత అందరూ పరిగెట్టేది సినిమా హాల్కి. సినిమా ప్రియులకు దాహం తీర్చడానికి రెండు పెద్ద మూవీలు రాబోతున్నాయి. మన సూపర్ స్టార్ రజనీకాంత్ గారిది ఒకటి, మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారిది బాలీవుడ్లో ఇంకొక మూవీ. రజనీకాంత్ గారి మూవీ ఏమో కూలీ, ఎన్టీఆర్ గారిదేమో వార్ 2 మూవీ. కూలీ మూవీ మీద అయితే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, ఎందుకంటే ఇందులో చాలా మంది యాక్ట్ చేస్తున్నారు. తెలుగు, హిందీ, తమిళ్ ఇలా అన్ని లాంగ్వేజ్లని కవర్ చేయడానికి అన్ని లాంగ్వేజ్లో నుంచి చాలా మంది యాక్టర్స్ని ఈ మూవీలో తీసుకున్నారు. ఇందులో చెప్పుకోదగినది ఇంకేంటంటే నాగార్జున గారు కూడా ఈ మూవీలో ఉన్నారు. మన బాలీవుడ్ని షేక్ ఆడించే అమీర్ ఖాన్ గారు కూడా ఇందులో ఉన్నారు. మిగిలిన యాక్టర్స్ గురించి కూడా మాట్లాడాలంటే మనకి సమయం సరిపోదు. ఇంకా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ మూవీ డైరెక్ట్ చేసింది లోకేష్ కనకరాజ్ గారు. ఆయన తీసే మూవీస్ అన్నీ ఒకదానికొకటి కనెక్ట్ అయి ఉంటాయి, కానీ అన్ని మూవీ స్టోరీలు కూడా డిఫరెంట్గా ఉంటాయి. అది ఆయనకు మాత్రమే సాధ్యము. ఖైదీ, విక్రమ్, లియో ఈ 3 మూవీలలో ఒకదానికొకటి కనెక్ట్ అయినట్టే ఉంటాయి, కానీ స్టోరీలు డిఫరెంట్. ఎవరైనా పార్ట్ 1, పార్ట్ 2 కింద మూవీలు తీస్తారు. పార్ట్ 1లో సస్పెన్స్ అంతా ఆఫ్ చేసి పార్ట్ 2లో రివీల్ చేస్తూ మూవీ మొత్తం ఆ పార్ట్ 2లో కంప్లీట్ చేస్తారు. కానీ ఈయన ఆ మూవీ స్టోరీకి ఈ మూవీ స్టోరీకి సంబంధం ఉండదు, కానీ క్యారెక్టర్ మాత్రం లింక్ చేస్తారు. ఇది ఎలా అనిపిస్తుంది అంటే హాలీవుడ్లో అవెంజర్స్ సిరీస్ ఉంటాయి కదా, స్పైడర్ మ్యాను, ఐరన్ మ్యాను, ఆల్మోస్ట్ అలా అనిపిస్తుంది నాకు ఇవి. ఈయనది సపరేట్ లోకి యూనివర్స్. ఈ మూవీ గురించి చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఈ మూవీ గురించి నేను కూడా వెయిట్ చేస్తున్నాను, ఎందుకంటే సూపర్ స్టార్ రజనీకాంత్ అంటే ఒక స్టైల్ మెయింటైన్ చేస్తారు. ఆ స్టైల్ అంటేనే చాలా మందికి ఇష్టము, అందులో నేను కూడా ఒకదాన్ని. సో ఈ మూవీ కోసం చాలా ఎదురు చూస్తున్నాను. మీలో ఎంతమంది సూపర్ స్టార్ రజనీకాంత్ ఫ్యాన్స్ ఉన్నారో కింద కామెంట్ చేయండి. ఇంకా మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారి మూవీ గురించి మాట్లాడుకుందామా. ఆయన మన టాలీవుడ్లో ఉన్న ఏకైక సింగిల్ టేక్ ఆర్టిస్ట్. అది పెద్ద డైలాగ్ అయినా కానీ, పెద్ద డ్యాన్స్ స్టెప్ అయినా కానీ, పెద్ద ఫైట్ అయినా కానీ మన ఎన్టీఆర్ గారు సింగిల్ టేక్లో చేయగలరు. అది కేవలం ఆయనకే సాధ్యము. సీనియర్ ఎన్టీఆర్ గారు చెప్పిన ఏమంటవి డైలాగ్ని జూనియర్ ఎన్టీఆర్ గారు యమదొంగ మూవీలో సింగిల్ టేక్లోనే చెప్పారు. ఆయన కూడా సింగిల్ టేక్లోనే చెప్పారు. ఊరికేనే అయిపోరు అవతార పురుషులు. నటన ఆయన రక్తంలోనే ఉంది. RRR మూవీతో పాన్ ఇండియా స్టార్గా ఎదిగిన మన ఎన్టీఆర్ గారు వార్ 2 మూవీతో బాలీవుడ్ నుంచి కూడా రాబోతున్నారు. నాకు అనిపిస్తుంది ఈయన బాలీవుడ్ని కూడా ఏలేస్తారని. మన తెలుగు వాళ్ళ దెబ్బకి హాలీవుడ్ షేక్ అవుతుంది, బాలీవుడ్ బ్రేక్ అవుతుంది. రీసెంట్లీ RRR మూవీతో ఆస్కార్ కూడా పట్టుకొచ్చేసారు మన వాళ్ళు. కలెక్షన్స్ అయితే ఇది తెలుగు మూవీయా హాలీవుడ్ మూవీయా అన్న రేంజ్లో కలెక్షన్స్ వస్తున్నాయి. ఈ తెలుగు మూవీలకి వేల కోట్లు వస్తున్నాయి కలెక్షన్లు. ఈ మూవీలో ఎన్టీఆర్ గారితో పాటు రుతిక్ రోషన్ కూడా నటిస్తున్నారు. కానీ ఎన్టీఆర్ గారి ముందు అయితే రుతిక్ రోషన్ అయితే మనకైతే ఆనరు. ట్రైలర్ చూస్తే నాకు ఎన్టీఆర్ గారే హీరో అనిపిస్తున్నారు. మరి చూడాలి మూవీ రిలీజ్ అయిన తర్వాత. మూవీ రిలీజ్ అయిన తర్వాత మాత్రం క్రెడిట్ అంతా ఎన్టీఆర్ గారే కొట్టేస్తారు. ఎన్టీఆర్ గారు హిందీలో నటించడం ఇదే ఫస్ట్ మూవీ. చూడాలి మరి ఈ మూవీ ఏ రేంజ్లో ఆడుతుందో. RRR మూవీతో బాలీవుడ్లో కూడా కొంచెం ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నారు ఎన్టీఆర్ గారు. ఈ మూవీతో ఇక హిందీ ప్రేక్షకులందరినీ ఇటువైపు తిప్పేసుకుంటారు. మామూలుగానే మన తెలుగు మూవీలు అంటే బాలీవుడ్లో మంచి క్రేజ్ ఉంటుంది. నేనైతే అనుకుంటున్నాను ఈ 2 మూవీస్ సూపర్గానే ఉంటాయి, ఎందుకంటే సూపర్ స్టార్ రజనీకాంత్ గారు ఒక సైడు, యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు ఒక సైడు. 2 సినిమాలు కూడా ఘన విజయాన్ని పొందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఈ 2 మూవీలలో మీరు ఫస్ట్ ఏ మూవీకి వెళ్తారు? ఇద్దరు హీరోలలో మీరెవరికి ఫ్యానో కింద కామెంట్ చేయండి. ఇంకో సినిమాతో మళ్ళీ కలుద్దాం.